యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ యొక్క ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ తెలుగు ఆన్లైన్ సర్వీస్ నుండి యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాన్ని తెలియజేస్తున్నాను. మరి ఈ శ్రేష్టమైన సమయంలో లెంట్లోని 20వ శ్రమల కాల ధ్యాన సమయం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యభాగం లూకా సువార్త 23వ అధ్యాయము 51 నుండి 56 వచనాల్లో ఉన్నటువంటి సందర్భాన్ని ఆధారంగా చేసుకొని మరి ఈ దినం దేవుడు మనకి ఇచ్చేటువంటి దైవ వర్తమానాన్ని సరైన విధంగా గ్రహించే ప్రయత్నం చేద్దాం. మరి లూకా సువార్త 23వ అధ్యాయము 51 నుండి 56 వచనాల్లో ఉన్న సందర్భం ఏంటంటే, మరి ఈ లోక రక్షకుడైన యేసుక్రీస్తు సిలువకి అప్పగింపబడి చనిపోయిన తర్వాత మరి ఆయన శిష్యులు ఆ కార్యక్రమం అంతా కూడా ముగిసేంత వరకు వెంబడిస్తూ గమనిస్తూ ఉండేవారు. శిష్యులు మాత్రమే కాదు కానీ చాలామంది జనం ఆ దృశ్యాన్ని చూడడానికి మరి ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు. అలాంటి జనుల్లో యూదా పట్టణం యొక్క సభ్యుడు, యూదా పట్టణస్థుడొకడు అరిమతేయ ఏసేపు అని యేసు దేహాన్ని చూడడం కోసం మరి పిలాతు వద్దకు వెళ్తాడు. అతను ఒక మతాధికారి. యేసుక్రీస్తుని సిలువేసిన జనాల్లో ఎక్కువ మంది క్రూరులు, దుర్మార్గులు, యేసుక్రీస్తుపై నమ్మకం లేనివారు, ఆయన లోకరక్షకుడిగా వచ్చాడు అనేటువంటి గ్రహింపు లేనివారు, వారందరూ మూర్ఖపు ప్రజలు. ఎప్పుడు కూడా యేసుక్రీస్తుని సిలువ వేయమని చెప్పారే తప్ప ఒక్కసారి కూడా ఆయన దేవుని కుమారుడు, పరిశుద్ధుడు, మమ్మల్ని రక్షించడానికి వచ్చాడు, మమ్మల్ని రక్షించడానికి వచ్చినటువంటి వ్యక్తికి మేము హాని చేయకూడదు అనేటువంటి ఆలోచన ఏమాత్రం లేనటువంటి ప్రజలు వారు. అంటే మొత్తం అందరూ కూడా దుష్ట ప్రజలు, మంచితనమే లేనటువంటి ప్రజలు. మరి అలాంటి ప్రజల్లో ఒక వ్యక్తి చాలా ఆసక్తిని చూపిస్తూ అరిమతేయ ఏసేపు అనే వ్యక్తి పిలాతు దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు యొక్క దేహాన్ని నాకు ఇమ్మని అడిగి తీసుకొని, అప్పుడే ఎవ్వరూ కూడా ఉండనటువంటి, ఎవరిని సమాధి చేయని ఒక కొత్త సమాధిలో యేసుక్రీస్తు ప్రభువారిని భద్రం చేస్తాడు. అంటే ఒక వ్యక్తి చేసినటువంటి కార్యానికి ఒక గుర్తింపు, ఒక సాక్ష్యం అనేది భవిష్యత్ కాలంలో ఉండాలి. ఆయన పునరుద్ధరణై లేస్తాడు, దానికోసం దేహం అనేది భద్రం చేయబడాలి అనేది ఖచ్చితమైనటువంటి చాలా విలువైనటువంటి అంశం. అంటే చనిపోవడం అనేది ఇక్కడ ఏదో వ్యర్థమైన పని కాదు, చాలా విలువైన విధంగా, చాలా విలువ ఉండే విధంగా మరి యేసుక్రీస్తు ప్రభువారు మరణించడం జరిగింది. అంటే విశ్వాసంలో జయించి ఆయన తను అప్పగించుకొని మరి దేహాన్ని విడిచిపెట్టడం జరిగింది. ఆ దేహము దేవుని ఆలయము, ఆ దేహము దేవుందే అని మరి ఆ దేహాన్ని ఆ విధంగా పరిశుద్ధంగా భద్రపరచడానికి ఆ బాధ్యతని అరిమతేయ ఏసేపు
తీసుకోవడం జరుగుతుంది. అరిమతెపై యేసేపు మరి నీతిమంతుడు, సజ్జనుడు అనేటువంటి ఒక పేరుంది యూదాపట్నంలో. అంటే ఎవరు యేసుక్రీస్తు దేహాన్ని అంత జాగ్రత్తగా, అంత ప్రేమ కలిగి, అంత ఆప్యాయంగా, అంత బాధ్యతాయుతంగా తీసుకున్నాడంటే ఈ వ్యక్తి తీసుకున్నాడు. అతను ఎవరు? సజ్జనుడు, నీతిమంతుడు. మరి ఇలాంటి మంచి జనం అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఒక వ్యక్తినే మనం చూస్తున్నాం. ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఆసక్తి కానీ, మరి ఒక తపన కానీ, ఒక మంచి భయం కానీ, అంత ప్రేమ కానీ అక్కడ ఎవ్వరిలోనూ కూడా చూడలేకపోయాం. ఎన్నో మాటలు మాట్లాడారు, తమతో అంతసేపు కూడా సహవాసం చేసినందుకు కొంతమంది బాధపడ్డారు. బట్ ఇంత ప్రేమ, ఇంత ఆప్యాయత అనేది, ఇంత కన్సర్న్ అనేది ఈ ఒక్క వ్యక్తిలోనే మనం చూడగలం. మరి చాలామంది జనం ఎప్పుడూ కూడా తప్పుకే ఓటేస్తూ, తప్పు చేసైనా సరే తమకి అనుకూలంగా ఉండేటువంటి జనాల్ని పోగు చేసుకుంటూ, అది అక్రమమైనా సరే మరి దాన్నే ప్రోత్సహిస్తూ, మంచి విషయాల్లో అక్రమంగా, దుర్మార్గంగా పనిచేస్తూ ఉంటారు. అలా అక్కడ జనమంతా ఉన్నారు. మరి మంచి జనము అంటే ఒక వ్యక్తి పేరు చెప్పగలుగుతున్నాం. ఆఖరికి శిష్యులు కూడా తప్పిపోయి, భయపడిపోయి, పిరికి వాళ్ళు అయిపోయి యేసుక్రీస్తుని విడిచిపెట్టేశారు. ఎలా విడిచిపెట్టేశారంటే మనసుతో విడిచిపెట్టేశారు. జస్ట్ వాళ్ళు చూస్తున్నారంతే, యేసుక్రీస్తుకి ఏమవుతుంది, ఏం జరగబోతుంది అన్నది చూస్తున్నారు. కానీ ఈ అరిమతెపై యేసేపు చాలా జాగ్రత్తగా, మనసు లోతుల్లో నుంచి ఒక గొప్ప విశ్వాసంతో, తన మంచితనాన్ని అంతటిని కూడా ప్రదర్శిస్తూ, మంచి వాళ్ళకి సపోర్ట్ చేయాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మరి యేసుక్రీస్తు యొక్క దేహాన్ని పిలాతు దగ్గర తీసుకొని, ఎవ్వరూ అప్పటి వరకు ఉండని ఒక కొత్త సమాధిలో యేసుక్రీస్తు యొక్క దేహాన్ని భద్రపరుస్తాడు. ఎంత గొప్ప విలువ మరి యేసుక్రీస్తు ప్రభు వారికి ఇచ్చాడో చూడండి. మరి ఇలాంటి విలువ ఈనాటి కాలంలో మనం దేవునికి ఇవ్వగలుగుతున్నామా? ఇతనిలాగా మంచి చేసేవాడిని ద్వేషించకుండా, దాన్ని సరైన విధంగా స్వీకరించేటువంటి మనసు, దానికి ఒక విలువ ఇచ్చేటువంటి ఆలోచన, ఆ విధమైనటువంటి నీతి మనలో ఎంతమందికి ఉంది? మరి అరిమతెపై యేసేపుకి ఆ విధమైనటువంటి మంచితనం అనేది ఉంది. మరి ఇలాంటి మంచి జనం ఎక్కడున్నారు? మరి బ్రతికున్నంత కాలం తమ అవసరాలు తీర్చుకుంటూ, రోగాలు బాగు చేసుకుంటూ, ఆయన ద్వారా ఆశ్చర్యకరాలు చూస్తూ, ఆయన ఆ విధమైనటువంటి కష్టం ఫేస్ చేసే సమయానికి హ్యాండ్ ఇచ్చేశారు. అంటే ఆయన ద్వారా మేలు అనుభవించి ఆ సమయంలో హ్యాండ్ ఇచ్చేశారు. మరి ఇలా ఎంతోమంది మరి చాలా రకాలుగా ఎవరైనా మేలు చేస్తే ఆ మేలుకి తిరిగి ద్రోహం చేస్తారు. ఆ మేలుని జ్ఞాపకంలోకి తెచ్చుకోరు. మేలు చేసేటప్పుడు మాత్రమే జ్ఞాపకం ఉంటుంది. ఆ మేలు చేసిన తర్వాత వాళ్ళని పట్టించుకోరు. మరి ఈ విధంగా ఈ లోకంలో దేవుని మనుషులుగా అలాంటి నేచర్ అనేది మనం కలిగి ఉండకూడదు. ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రేష్టమైన సమయంలో మరి మంచి జనంలాగా, మంచి విషయాలకి సపోర్ట్ చేయడానికి గుండె ధైర్యం ఉన్న వ్యక్తుల్లాగా, దేవుణ్ణి ఆ విధంగా లోతుగా మరి అన్వేషిస్తూ, నిజంగా కోరుకుంటూ, నీతికి సపోర్ట్ చేసేటువంటి వ్యక్తుల్లాగా మనం ఉన్నప్పుడు
మరి ఖచ్చితంగా దేవుళ్ళు విలువైన ఆశీర్వాదాలు సొంతం చేసుకుంటూ ఉంటాం. లేకపోతే మరి మంచి జనములో ఒకే ఒక వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు. కాబట్టి మరి మంచి జనంలాగా యేసుక్రీస్తుని వెంబడించడానికి ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రేష్టమైన సమయంలో హృదయాలు సమర్పించుకొని దేవుని నామానికి మహిమ చెల్లించగలరని మరి ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. తప్పకుండా వాక్య సందేశం నచ్చిన వారు లైక్ చేయండి, ఫాలో అవుతుండండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు ప్రియ క్రీస్తు దాసరాలు బి విజయవాహిని ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ తెలుగు ఆన్లైన్ సర్వీస్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఇన్ యూట్యూబ్. May God bless you all.